హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. ఇవాళ మనము ఏపీ హిస్టరీ, సోషల్ అండ్ కల్చర్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే మనకి సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇందులో మనకి కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ లిటరేచర్, సాహిత్యం గురించి ఎక్కువ ప్రశ్నలు వస్తూ ఉంటాయి. సో ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు లిటరేచర్. అసలు మన ఆంధ్ర చరిత్రలో ఈ యొక్క తెలుగు సాహిత్యం అనేది ఎలా డెవలప్ అయింది అనే దాని గురించి ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాము. ఇక్కడే మనకి నన్నయ్య గురించి అనమాట. నన్నయ్య ఉండగా ఆదికవి, ఆయన దగ్గర నుంచే మొదలవుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తూ ఉంటాయి. సో కాబట్టి మనం డిస్కస్ చేసుకున్నది డెవలప్మెంట్ ఆఫ్ తెలుగు సాహిత్యాభివృద్ధి. సో అర్థమైంది కదా, ఇదనమాట. సో ఈ చాప్టర్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకుందాము. అసలు ఈ తెలుగు భాష ఎలా మొదలైంది. సో మనకి మొట్టమొదటిసారిగా తెలుగు పదం వచ్చేసి నాగబు అనమాట. ఇది మనకి అమరావతి పరివాహ ప్రాంతాల్లో శాసనాల్లో బయటపడ్డది. అంటే ప్రాకృతం శాసనాలు అనేవి అప్పట్లో ఉండేవన్నమాట. ఈ శాసనాలలో నాగబు అనేది మొట్టమొదటి తెలుగు పదం. కాబట్టి మొట్టమొదటి తెలుగు పదం వచ్చేసి ఏంటంటే నాగబు అనేది సో మొట్టమొదటి తెలుగు పదం అనమాట. ఫస్ట్ తెలుగు వర్డ్. సో ఫస్ట్ తెలుగు పదం అంటే అప్పట్లో బయటపడ్డ దాంట్లో మొట్టమొదటి తెలుగు పదం వచ్చేసి ఏంటంటే ఈ యొక్క నాగబు అనేది అనమాట. ఎగ్జామినేషన్ పరంగా ఇంపార్టెంట్. సో ఇది పక్కన పెట్టేద్దాము. ఇవన్నీ కూడా మనకి శాతవాహనుల కాలంలో ముందున్నటువంటి శాస్త్రాలు ఆ టైంలో ఉంటాయన్నమాట. సో ప్రాకృతంలో ఉన్న వాటిల్లో ఈ పదము. అయితే మనకి ఎప్పటి నుంచి ఈ తెలుగు సాహిత్యం అనేది మొదలైంది, ప్రధానంగా మనకి నన్నయ్య యుగం దగ్గర నుంచి అనమాట. నన్నయ్య దగ్గర నుంచే ఈ తెలుగు యొక్క సాహిత్యం అనేది మొదలైంది. కాబట్టి మనం చూసుకుంటే మొట్టమొదటిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన వ్యక్తి ఎవరంటే నన్నయ్య. సో నన్నయ్య గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. నన్నయ్య గురించి మనమైతే డిస్కస్ చేసుకుందాము. సో ఈయనే అనమాట మనకి ఆదికవి అని చెప్పుకుంటాము. అలానే ఈ తెలుగు లిటరేచర్ని బాగా డెవలప్ చేసింది కూడా ఇక్కడి నుంచే మొదలైంది అనమాట. తెలుగు లిటరేచర్ అనేది, తెలుగు సాహిత్యం అనేది పునాది పడింది నన్నయ్య కాలం నుంచే. సో నన్నయ్యని మనం ఏమని పిలుస్తాము? సో నన్నయ్యను వచ్చేసి ఆదికవి అని పిలుస్తాం. సో ఆదికవి అంటాము. ఈయన యొక్క బిరుదు వచ్చేసి ఆదికవి. ఇది ఏంటంటే టైటిల్ అనమాట. టైటిల్ వచ్చేసి ఆదికవి అని చెప్పేసి పిలుస్తాం. అలానే ఈయన మన తెలుగులో మొట్టమొదటి కావ్యం రాశారు. మొదటి కావ్యం. సో తెలుగులో మొట్టమొదటి కావ్యం ఎవరు రాశారంటే ఈ ఆదికవి నన్నయ్య. అందుకే ఆయన ఏమని పిలుస్తామంటే ఆదికవి అంటాం. తెలుగులో ఆదికవి అని చెప్పేసి పిలుస్తామన్నమాట. తెలుగులో కూడా మొట్టమొదటి కావ్యం రాసింది కూడా నన్నయ్య అనమాట. అలానే ఈయన వైదిక మతాభిమాని, హిందూ మతానికి సంబంధించినటువంటి గొప్ప కవి అనమాట. ఈయన ఎక్కడున్నాడు? ఈ నన్నయ్య ఆయన ఏ ఆస్థానంలో ఉన్నాడు? ఏ రాజు దగ్గర ఉన్నాడు? ఈయన రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు. రాజరాజ నరేంద్ర ఎవరంట? సో రాజరాజ నరేంద్రుడు. సో రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అనమాట. సో ఆస్థానంలో ఉండేవాడు. ఈయన ఎవరంటే తూర్పు చాళుక్యులు. తూర్పు లేదా వేంగి చాళుక్యులు అంటాం కదా. సో తూర్పు చాళుక్యులు అన్నా వేంగి చాళుక్యులు అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. సో తూర్పు చాళుక్యులన్నా వేంగి చాళుక్యులన్నా ఒక్కరే అనమాట. ఈ తూర్పు చాళుక్య రాజు అనేటువంటి రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అనమాట. సో ఆస్థాన కవే ఈ యొక్క నన్నయ్య. ఈయన వచ్చేసి రాజమండ్రి, ఇప్పుడు ఉన్నటువంటి రాజమహేంద్రవరం. సో రాజమహేంద్రవరం ఈ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఈ తూర్పు చాళుక్య సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. కాబట్టి రాజరాజ నరేంద్రుడి యొక్క రాజధాని వచ్చేసి ఏదంటే రాజమహేంద్రవరం అనమాట. సో దీన్ని ఆస్థానంగా చేసుకొని ఈ యొక్క ఆస్థానంలో నన్నయ్య ఉండేవాడు. అయితే రాజరాజ నరేంద్రుడు ఎవరంటే తూర్పు చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడు, అలానే కొందవయ్య అనమాట. కొందవయ్య అంటే రాజరాజ చోళుడి యొక్క కుమార్తె. వాళ్ళకి పుట్టినటువంటి సంతానమే రాజరాజ నరేంద్రుడు. కాబట్టి రాజరాజ నరేంద్రుడి యొక్క తల్లిదండ్రులు ఎవరంటే ఇక్కడ తండ్రి. సో రాజరాజ నరేంద్రుడి యొక్క తండ్రి వచ్చేసి తూర్పు చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడు. సో విమలాదిత్యుడు అనమాట. తూర్పు చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడు. తల్లి వచ్చేసి చోళ యువరాణి అనమాట. చోళ యువరాణి అయినటువంటి కొందవై. సో కొందవై అనమాట. ఈ కొందవై వచ్చేసి రాజరాజ చోళుడి యొక్క కుమార్తె. సో రాజరాజ చోళుడి. సో రాజరాజ చోళుని యొక్క కుమార్తె, గుర్తుపెట్టుకోండి. సో రాజరాజ చోళుని యొక్క కుమార్తెని కొందవైని విమలాదిత్యుడు పెళ్లి చేసుకుంటాడు. ఎందుకంటే విమలాదిత్యుడికి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళ మేనమామ ఆక్రమించుకుంటాడు, ప్రాణహాని ఉందని చెప్పేసి ఫస్ట్ కళింగరాజు దగ్గర ఉంటారు. కళింగరాజు చనిపోయిన తర్వాత ఈ రాజరాజ చోళుడి దగ్గరికి వెళ్ళి ఆశ్రయం పొందుతారు. ఇప్పుడు ఈ ఇద్దరు ఉంటారనమాట, ఇతను ఇంకొక అతను అన్నదమ్ములు. అయితే ఇక్కడ రాజరాజ చోళుడు ఏం చేస్తారంటే విమలాదిత్యుడికి తన కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. సో వాళ్ళిద్దరికి పుట్టిన సంతానమే ఈ రాజరాజ నరేంద్రుడు అనమాట. సో ఈయన వచ్చేసి మళ్ళీ
ఈ కుందవ యొక్క అన్న కూతురు అంటే రాజేంద్ర చోళుడి యొక్క కుమార్తె అయినటువంటి అమ్మాంగాదేవిని పెళ్లి చేసుకున్నాడు. సో అమ్మాంగాదేవి ఎవరంటే ఈ అమ్మాంగాదేవి వచ్చేసి రాజేంద్ర చోళుడు. సో రాజేంద్ర చోళుని కుమార్తె అంటే రాజరాజ చోళుని మనమరాలు. ఈ కుందవ యొక్క సోదరుడు కుమార్తెని అమ్మాంగాదేవిని రాజనరేంద్రుడు అయితే పెళ్లి చేసుకుంటాడు అనమాట. సో వీళ్ళకు పుట్టిన సంతానం మళ్ళీ కులోత్తుంగ చోళుడు అనమాట. ఈ విధంగా ఉంటుంది వేంగి చాళుక్యుల వంశంలో. ఇలా మనకి చాళుక్య చోళులు వచ్చారు, అది పక్కన పెట్టేద్దాం. కాబట్టి ఆదికవి నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉన్నాడంటే రాజనరేంద్రుడి యొక్క ఆస్థానంలో అయితే ఉన్నాడనమాట. సో నన్నయ్యకి చాలా బిరుదులు ఉన్నాయన్నమాట. సో నన్నయ్యకి చాలా బిరుదులు అయితే ఉన్నాయి. ఇది ఒకటి ఆదికవి. సో ఇది కాకుండా ఇంకా మనకి శబ్దశాసనుడు, నన్నయ్యకి ఇంకా చాలా బిరుదులు ఉన్నాయన్నమాట. శబ్దశాసనుడు ఇది కూడా ఆయన యొక్క బిరుదే. కాబట్టి ఆదికవి ఒకటి, శబ్దశాసనుడు అది కూడా నన్నయ్య యొక్క బిరుదు అనమాట. అలానే వాగాను శాసనుడు నెక్స్ట్ బిరుదు వచ్చేసి వాగాను శాసనుడు, ఇది కూడా నన్నయ్య యొక్క బిరుదు అనమాట. సో వాగాను శాసనం అనేది కూడా ఇది కూడా బిరుదు అనమాట. ఈ ఆదికవి అనేది ఎందుకు వచ్చింది? సో ఆయనకి ఆదికవి అనేది ఎందుకు వచ్చిందంటే ఈయన మహాభారతాన్ని, సో మనం మహాభారతాన్ని తెలుగులో మొట్టమొదటిసారిగా అనువదించినటువంటి వ్యక్తి అనమాట ఈయన. సో కాబట్టి ఈయన భారతంని మొదటగా భారతంని తెలుగులో అనువదించిన మొట్టమొదటి పర్సన్ అనమాట. అంటే ఈయన మొదలుపెట్టాడు, మిగతా వాళ్ళు దాన్ని పూర్తి చేశారు మిగతా వాళ్ళు. సో అర్థమైందా? సో ఎర్రనావీలు మిగతా వాళ్ళు పూర్తి చేశారు. కాబట్టి ఈయన మహాభారతాన్ని తెలుగులో అనువదించినటువంటి వ్యక్తి ఎవరంటే మొట్టమొదటి వ్యక్తి ఈ యొక్క నన్నయ్య అనమాట. అలానే వాగాను శాస్త్రం అని ఎందుకు పిలిచారంటే ఈయన గ్రామర్ అనమాట. సో గ్రామర్ అంటే ఏంటి? వ్యాకరణం. సో వ్యాకరణాన్ని తెలుగులో డెవలప్ చేశాడు. సో వ్యాకరణం, అందువల్ల ఇతన్ని వాగాను శాస్త్రుడు అంటారు. శబ్ద శాస్త్రుడు అంటే ఆయన రాసినటువంటి కావ్యాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా అనుగుణంగా ఉంటాయన్నమాట తెలుగు భాషకి. ఇవి నన్నయ్యకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి బిరుదులు అనమాట. అయితే ఇవే కాకుండా ఇంకొక బిరుదు కూడా ఉంది. సో నన్నయ్యకి మరొక బిరుదు కూడా ఉంది, అదే విపుల శబ్ద శాసనుడు. సో ఇంకోటి ఏంటంటే విపుల శబ్ద శాసనుడు అనేది కూడా ఎవరి బిరుదు అంటే నన్నయ్య యొక్క బిరుదు అనమాట. సో విపుల శబ్ద శాసనుడు అని చెప్పేసి ఇది కూడా నన్నయ్య యొక్క బిరుదు అనమాట. సో కాబట్టి ఇవన్నీ చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఓకే, ఆదికవి నన్నయ్యకి సంబంధించి మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాము? ఆయన ఎవరి ఆస్థానంలో ఉండేవాడు, ఆ రాజు ఎవరు, అలానే ఆయనకు ఉన్నటువంటి ప్రధానమైన బిరుదులు ఏంటి, సో నన్నయ్యకి సంబంధించి ప్రధానమైన బిరుదులు ఏంటి, ఇవన్నీ చూసాం కదా. ఇప్పుడు ఆయనకి సంబంధించిన రచనలు అనమాట. సో నన్నయ్యకి సంబంధించినటువంటి టెక్స్ట్ రచనలు, సో ఎటువంటి రచనలు ఆయన చేశాడు, అప్పట్లో ఆయన రాసినటువంటి గ్రంథాలు అనమాట, టెక్స్ట్ ఉన్నాయి కదా. ఈ రచనలు అనేవి ఒక్కసారి మనం చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఏంటి? మహాభారతం. సో మహాభారతాన్ని తెలుగులో అనువదించింది ఎవరు? నన్నయ్య. తర్వాత వచ్చేసి ఆంధ్ర శబ్ద చింతామణి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఆదికవి అని చెప్పుకున్నాం. సో ఆదికవి అని ఎందుకు చెప్పామంటే ఈయన భారతాన్ని మొట్టమొదటిగా తెలుగులో, సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించిన వ్యక్తి వచ్చి ఈయన అనమాట. సో అందువల్ల అనమాట, అర్థమైందా? ఇంకా మనకి ఆదికవి నన్నయ్యకి సంబంధించి గ్రామర్ కూడా, సో వ్యాకరణం కూడా ఈయన అనమాట. వ్యాకరణాన్ని కూడా ఈయనే చాలా వరకు డెవలప్ చేశాడు. ఇంకా మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి కాకుండా చాముండికా విలాసము, ఇంద్ర విజయము, నవనాథ చరిత్ర. చాముండిక విలాసము ప్రధానమైన గ్రంథాలు. ఇంద్ర విజయం, చాముండిక విలాసం, నవనాథ చరిత్ర. సో నవనాథ చరిత్ర, ఇలా చాలా గ్రంథాలు ఉన్నాయి. సో మహాభారతము, ఆంధ్ర శబ్ద చింతామణి, ఇంద్ర విజయము, చాముండిక విలాసము, ఇంకా నవనాథ చరిత్ర, ఇవన్నీ కూడా, ఈ రచనలన్నీ కూడా ఎవరివంటే నన్నయ్య అనమాట. సో నన్నయ్య రచించినటువంటి రచనలు. ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. సో ఈయనకి సంబంధించి ఇంకా మనం చూసుకుంటే నలోపాఖ్యానం, సౌగంధికాపహరణం, ఇంకా నన్నయ్య రాసినటువంటి గ్రంథాలు చూసుకుంటే నలోపాఖ్యానం, సో నలోపాఖ్యానం, తర్వాత సౌగంధిక అపహరణం. సో ఇవి కూడా అనమాట. సో ఇవన్నీ కూడా సౌగంధిక
అపహరణం కూడా నన్నయ్యకి సంబంధించింది అనమాట ఇది కూడా. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న నలోపాఖ్యానము, సౌగంధిక అపహరణము ఇవన్నీ కూడా నన్నయ్య రచించినటువంటి ఏంటి, ఇవన్నీ కూడా ఆయన రచనలు అనమాట. సో నన్నయ్యకి సంబంధించినటువంటి రచనలు. సో అర్థమైందా ఇంతవరకు? అలానే మనకి రామరాజభూషణుడు నన్నయ్యని ఇతన్ని చాలా గొప్పగా పిలిచాడు అనమాట అప్పట్లో, రామరాజభూషణుడు అని ఆయన. సో అర్థమైందా? ప్రపంచానికి సృష్టికర్తనని సృష్టించాడు. అంటే తెలుగు కవిత, తెలుగు భాషలో ప్రపంచానికి యుగ పురుషుడు, మూల పురుషుడు. అంటే ప్రపంచంలో తెలుగు భాషకి, ఆ తెలుగు కవితకి, అంటే ఆయన చెప్పింది కవితకి అనమాట, తెలుగు భాష కాదు. తెలుగు కవితకి ఎవరైనా ప్రపంచంలో మూల పురుషుడు ఉన్నాడా అంటే అది నన్నయ్య అని చెప్పేసి రామరాజభూషణుడు చెప్పాడు. ఆయన మనకి శ్రీకృష్ణదేవరాయల యొక్క అష్టదిగ్గజాల్లో ఉంటాడనమాట. అష్టదిగ్గజాల్లో ఉన్నటువంటి రామరాజభూషణుడు చెప్పాడు, నన్నయ్యని ఆయన మన తెలుగు భాష యొక్క కవితకి ప్రపంచంలోనే యుగ పురుషుడు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో ఇలా నన్నయ్య తెలుగు భాషని చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేశారు. అప్పట్లోనే ఈ విధంగా ఆయన రచనలు కావచ్చు, తెలుగు భాషకి ఇంత కృషి చేశారనమాట నన్నయ్య. సో ఎగ్జామినేషన్ పరంగా ఇవన్నీ కూడా చూసుకోండి, ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువగా అడుగుతారు. అయితే నన్నయ్య మహాభారతాన్ని మనకి వ్యాసుడు రాసిన, సంస్కృతం రాసిన మహాభారతాన్ని తెలుగులో అనువదించాడు. మొత్తం ఎన్ని ఉంటాయి? 18 పర్వాలు ఉంటాయి అన్నమాట. సో 18 పర్వాలు ఉంటాయి. అయితే ఇందులో నన్నయ్య మొత్తం 18 పర్వాలలో ఆది, సభ, అరణ్య పర్వం, సో అరణ్య పర్వంలోని 142 వరకు ఆయన ఏం చేశాడు, దీన్ని ట్రాన్స్లేట్ చేశాడనమాట. కాబట్టి ఆది, సభ, అరణ్య పర్వం. సో మహాభారతంలోని ఏవేంటివంటే ఆది, సభ, అరణ్య పర్వం. సో అరణ్య పర్వంలో సగం వరకు నన్నయ్య అయితే ట్రాన్స్లేట్ చేస్తారనమాట. మిగతాది తర్వాత వచ్చినటువంటి ఎర్రా ప్రగడ వాళ్ళు చేశారు. అర్థమైందా? కాబట్టి ఈ విధంగా నన్నయ్య మహాభారతాన్ని, వ్యాసుడు రాసినటువంటి మహాభారతాన్ని తెలుగులో అయితే రాశారనమాట. ఇవాళ మనం మహాభారతం అనేది చదువుతున్నామంటే అది నన్నయ్య యొక్క కృషి అనమాట. మనం తెలుగులో చదవగలుగుతున్నామంటే అది నన్నయ్య చేసినటువంటి కృషిగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇలా అనమాట, ఈ విధంగా మన తెలుగు సాహిత్యాభివృద్ధిలో మొట్టమొదటి వ్యక్తిగా మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే నన్నయ్యని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈయన వచ్చిన తర్వాతే, ఈ నన్నయ్య వచ్చిన తర్వాతే తెలుగు సాహిత్యం, సో తెలుగు లిటరేచర్ అనమాట, ఈ తెలుగు లిటరేచర్ మొత్తం కూడా చాలా పెద్ద మొత్తంలో డెవలప్ అయిందనమాట. సో అంతకుముందు ఎవరు కూడా లేరు, తెలుగు సాహిత్యాన్ని ఇంత పెద్ద మొత్తంలో డెవలప్ చేసిన వాళ్ళు ఎవరూ లేరు. నన్నయ్య యుగం దగ్గర నుంచే రావడం జరిగింది. కాబట్టి నన్నయ్య ఎవరి యొక్క ఆస్థాన కవి అంటే రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థాన కవి అనమాట. అయితే ఇక్కడ మనం చూసుకుంటే నన్నయ్యకి ఒక కవి సహకరించాడనమాట ఈ భారతం రచించడంలో. నారాయణ భట్టు అనే ఒక కవి. సో నారాయణ భట్టు అని చెప్పేసి ఈ యొక్క రాజరాజ నరేంద్రుడి యొక్క ఆస్థానంలో ఉంటాడు. అంటే ఒకసారి వేములవాడ చాళుక్యులు రాజరాజ నరేంద్రుడిని ఓడించారనమాట. ఓడించినప్పుడు ఆయన ఆస్థానంలో ఒక ప్రతినిధిని పెట్టారు వాళ్ళు, ఆయన నారాయణ భట్టు. ఈ నారాయణ భట్టు ఇక్కడ నన్నయ్యకి చాలా సహాయం చేశాడు, ఏది మహాభారతం ఇదంతా తెలుగు ట్రాన్స్లేట్ చేసేటప్పుడు. సో అందువల్ల ఆయన చేసిన కృషికి రాజరాజ నరేంద్రుడు ఏం చేశారంటే నారాయణ భట్టుకి ఒక గ్రామాన్ని దానం చేశాడనమాట. ఒక గ్రామాన్ని దానం చేశాడు, అదే నందంపూడి గ్రామం. సో నందంపూడి గ్రామం అని చెప్పేసి ఒక గ్రామాన్ని ఇచ్చాడు. కాబట్టి నారాయణ భట్టుకి ఇచ్చినటువంటి గ్రామం వచ్చేసి ఏంటి, నందంపూడి. సో నందంపూడి అనే గ్రామాన్ని నారాయణ భట్టుకి దానం చేశాడు. ఈ గ్రామాన్ని ఎవరు దానం చేశారంటే ఈ యొక్క రాజరాజ నరేంద్రుడు అనమాట. సో దాని గురించి ఎక్కడుందంటే నందంపూడి శాసనంలో ఉంది. నందంపూడి శాసనంలో చాలా క్లియర్గా ప్రస్తావించారు, దాని గురించి పేర్కొన్నారు. కాబట్టి నన్నయ్య తెలుగు సాహిత్యాభివృద్ధిలో సహాయం చేసినటువంటి నారాయణ భట్టుకి రాజరాజ నరేంద్రుడు ఈ నందంపూడి అనే గ్రామాన్ని ఇచ్చాడనమాట ఆయన చేసిన కృషికి, సహాయానికి. సో దాని గురించి ఎక్కడ ఉందంటే నందంపూడి శాసనంలో చాలా క్లియర్గా అయితే ప్రస్తావించారు. సో క్లియర్ అయినంత వరకు ఇది ఓవరాల్గా నన్నయ్యకి సంబంధించిందనమాట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏపీ హిస్టరీ నుంచి ఇక్కడ చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా అడుగుతారనమాట. అయితే మనము ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక మాడ్యూల్ లాంచ్ చేసాం. సో మాడ్యూల్ అయితే లాంచ్ చేస్తున్నాము, క్లాసులన్నీ చాలా వరకు అప్లోడ్ చేస్తున్నాం, మిగతా కూడా చేస్తూ ఉన్నాము. ఇది చాలా బాగా తీసుకొచ్చాం ఈ మాడ్యూల్ అనేది. అంటే చాలా రెఫరెన్స్ బుక్స్ నుంచి, ప్రైవేట్ ఆథర్ బుక్స్, బెస్ట్ బుక్స్ నుంచి, అండ్ తెలుగు అకాడమీ బుక్స్, ఇంకా మనకి కొన్ని సోర్సెస్ నుంచి తీసుకొని చాలా మంచి కంటెంట్ మీకైతే ప్రొవైడ్ చేశాను. ఒక రెఫరెన్స్ బుక్స్లో లేనటువంటి ఇన్ఫర్మేషన్ చాలా రెఫరెన్స్ బుక్స్ తీసుకున్నాం కాబట్టి మీకు ఒక్క ప్రశ్న కూడా మిస్ అవ్వకుండా చాలా నీట్గా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఇప్పుడే మన ప్లేస్టోర్ నుంచి శివన్ కాన్సెప్ట్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే ఏపీ హిస్టరీ మాడ్యూల్ జాయిన్ అవ్వండి. చాలా అంటే చాలామంది మన ఏపీ హిస్టరీ మాడ్యూల్ జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే మనం ఇటు కాన్సెప్ట్స్, ఇటు ఫ్యాక్ట్స్ మొత్తం కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటుగా ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్ అయిన అంశాలు హైలైట్ చేస్తూ చాలా నీట్గా చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇప్పుడే మీరైతే ఎన్రోల్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.